హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. ఇవాళ వీడియో స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా చికెన్తో కర్రీనో లేదంటే మనం ఫ్రైయో చేసుకుంటాం. అలా కాకుండా పప్పుచారు, పప్పు వీటికి సైడ్ డిష్గా ఉండే చికెన్ స్టార్టర్ తయారు చేసుకుందాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్. ఇలా మీకు ప్లేట్లో చూపించినవే మనం వాడుతున్నాం. ఇక ఉప్పు, పెప్పరు, కొంచెం సాసెస్ 2 రకాలు వాడితే సరిపోతాయి. ఇక్కడ మనము తీసుకున్నాం మాత్రం అల్లం, వెల్లుల్లి, చికెను, వెజిటబుల్స్లో కూడా ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్, మీకు ఇష్టమైతే బ్రకోలీ, బీన్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి మందపాటి ప్యాన్ తీసుకోండి, లేదంటే బాండ్లీ అయినా తీసుకోండి. ఎందుకంటే ఇది మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ మాత్రం అలా పెటల్స్లా కట్ చేసుకోండి. ఇక మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం. మూత మాత్రం పెట్టకండి. మనకు అవి 50% క్రంచీగా వేగితే చాలు. మనం వాటిని బౌల్లోకి తీసుకొని మరి అదే ప్యాన్లో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి మనం తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి తరుగు, తర్వాత చికెన్ వేసి కొద్దిగా పెప్పరు, కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మనము ఇక్కడ చికెన్లో వాటరే వస్తాయి. అవన్నీ కూడా మనకు మీడియం టు హై ఫ్లేమ్లో కాబట్టి ఒక 8 నిమిషాల్లో మనకు ఖచ్చితంగా కరెక్ట్గా కుక్ అవుతుంది. ఎందుకంటే చికెన్ కూడా మనం స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటాం కాబట్టి. మీకు ఇష్టమైతే పొడవుగా కూడా స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా దీంట్లో కొద్దిగా సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు వేసుకోవడమే. మీకు ఇష్టమైతే ఇక్కడ ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా మనకు రెస్టారెంట్లో ఎక్కువ మసాలాలు లేకుండా ఇస్తారు, ఆ ప్రాసెస్లో చేయడం జరిగింది. ఇక ఫైనల్గా మనకు లుక్స్ లైక్ రెస్టారెంట్ స్టైల్ అన్నాం కదా, అందువల్ల కొద్దిగా పైన సిసామి అంటే నువ్వులు, తెల్ల నువ్వులు, తర్వాత కొద్దిగా ఒరిగానో వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ఇక ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. అయితే మనం తయారు చేసుకున్న తర్వాత మనము అలా వేడి ప్యాన్లోనే పెట్టకుండా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అక్కడ మనం చేసుకున్న ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకు క్రంచీగా ఉంటాయి, లేదంటే మెత్తబడతాయి. ఇంకా మీకు ఇష్టమైతే ఇక్కడ ఇంకా జ్యూసీగా కావాలంటే కొద్దిగా కార్న్ స్టార్చ్ వాటర్లో కలిపి మనము యాడ్ చేసుకుంటే ఇంకొంచెం అది జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియజేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.